మన రక్షకుడు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దేవుని రాకడ సమీపం అయింది అని ప్రపంచంలోని ప్రతి సంఘటన చెప్తుంది, ప్రతి వార్త చెప్తుంది. చెప్పడమే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలన్నీ ప్రపంచం నాశనం అవుతుంది, సిద్ధపడండి అని మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలను చూస్తుంటే ఈ లోకానికి ఇవే చివరి దినాలేమో అనిపిస్తున్నాయి. సహజంగా వర్షం పడుతుంది అంటే తడవకుండా ఉండడానికి గొడుగు పట్టుకుంటాం లేదా ఇంట్లోకి వెళ్తాం. అదే మన మీద బాంబులు పడుతున్నాయి, ఇంటి మీదే బాంబులు వేస్తున్నారు అంటే ఎక్కడికి వెళ్ళగలం? మనం ఉంటున్న ప్రదేశం మొత్తం అణుబాంబులతో నాశనం చేయబడుతుంటే ఎక్కడికి వెళ్ళగలం? ఆ విషయం ఊహించాలన్నా చాలా భయంకరం. మన దగ్గర అంతటి టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ కొన్ని దేశాలలో అణుయుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనతో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేస్తారు అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఆ విషయాలు వివరంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఏర్పాటు చేసుకున్న అండర్ గ్రౌండ్ నివాసాల గురించి మనం చాలాసార్లు విన్నాం. శత్రువులు చేస్తున్న దాడుల నుండి, బాంబుల దాడుల నుండి, మిసైల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భూమి కింద చాలా బలమైన నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. శత్రువుల నుండి రక్షణ కొరకు చిన్న చిన్న దేశాలు ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటున్నారంటే అవి వారికి అవసరం అని వారి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరు పొందిన దేశం అణు యుద్ధం వస్తుందనే ఆలోచనతో అండర్ గ్రౌండ్ షెల్టర్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. 2025 మే 22వ తారీఖున అమెరికా తన మినిట్ మ్యాన్ 3 అనే కాంటినెంటల్ అణుక్షిపణిని పరీక్షించింది. ఇది అణుయుద్ధ భయాలను మరింత పెంచింది, షెల్టర్ల డిమాండ్ ను బాగా పెంచింది. 2025 జనవరి 29న బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ డూమ్స్డే క్లాక్ ను 89 సెకండ్లకు ముందుకు తీసుకువెళ్లింది. ఈ క్లాక్ ప్రపంచ విపత్తు ఎంత దగ్గరగా ఉందో సూచిస్తుంది. ఇది అణు వాతావరణం వలన, ఏఐ టెక్నాలజీ వలన మానవ జాతికి ఉన్న అపాయాలను హెచ్చరిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఈ క్లాక్ ఇంత తక్కువ సమయానికి అమర్చడం చాలా చర్చించే విధంగా మారింది. ఈ డూమ్స్డే క్లాక్ గురించి పూర్తి వివరాలతో నేను వీడియో చేశాను, చూడండి. డూమ్స్డే షెల్టర్స్ అంటే ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు, అది అణుయుద్ధం కావచ్చు, సునామీ కావచ్చు, లేదా ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు మనల్ని కాపాడేందుకు నిర్మించిన సురక్షితమైన బంకర్లు ఇవి. బంకర్లు అనగా భూగర్భంలో ఏర్పాటు చేసుకోగలిగే గదులు. ఈ షెల్టర్లో ఆహారం, నీరు, గాలిని శుద్ధి చేసే వ్యవస్థలు, వైద్య సదుపాయాలు, ఇంకా సౌరశక్తి లేదా జనరేటర్ల వంటి వనరులతో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఉదాహరణకు అమెరికాలోని వర్జీనియాలో సేఫ్ అనే సంస్థ ఒక లగ్జరీ బంకర్ను నిర్మిస్తుంది. ఇది అణుదాడులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ దాడుల నుండి కాపాడుతుంది. ఈ బంకర్లో స్విమ్మింగ్ పూల్, ఫైన్ డైనింగ్, ఏఐ ఆధారిత వైద్య సంరక్షణ కూడా ఉన్నాయి. ఇందులో సుమారు 600 మంది మాత్రమే ఉండగలరు. ఒక్కో సీటు ధర సుమారు 160 కోట్లు. చాలా తక్కువ అనిపిస్తుంది కదా? ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అలాగే మనకు తెలిసిన మార్క్ జూకర్బర్గ్ కూడా హవాయిలో ఒక బంకర్ను నిర్మించాడు. ఇందులో అన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటివన్నీ ధనవంతుల కోసం చేయబడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కోల్డ్ వార్ సమయంలో అణుయుద్ధ భయంతో బంకర్లను నిర్మించింది. కోల్డ్ వార్ సమయంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య అణుయుద్ధం భయం ఉండేది. అప్పుడు అణుదాడుల నుండి రక్షణ కోసం ప్రభుత్వమే బంకర్లను నిర్మించింది. ఉదాహరణకు బోయింగ్ E-4B, దీనిని డూమ్స్డే ప్లేన్ అని పిలుస్తారు. అణుదాడి సమయంలో అధ్యక్షుడిని మరియు ఉన్నతాధికారులను కాపాడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ విమానం 24 గంటలు రెడీగా ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలైనటువంటి వివోస్, అట్లాస్ సర్వైవల్ సెంటర్స్, సేఫ్ వంటి సంస్థలు కూడా ధనవంతుల కోసం లగ్జరీ బంకర్లను నిర్మిస్తున్నాయి. సౌత్ డకోటాలోని వివోస్ ఎక్స్ పాయింట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వైవల్ కమ్యూనిటీగా ప్రచారం చేయబడుతుంది. ఇక్కడ వందలాది బంకర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక చిన్న గ్రామంలా ఉంటుంది. ఇలాన్ మస్క్, పీటర్ థిల్, మార్క్ జూకర్బర్గ్ వంటి వ్యక్తులు తమ సొంత షెల్టర్లను నిర్మిస్తున్నారు. ఇలాన్ మస్క్ అయితే మార్స్ ప్లానెట్ మీద 2050 నాటికి ఒక కాలనీ స్థాపించాలని ప్లాన్ చేస్తున్నాడు. జర్మనీలోని వివోస్ యూరోపా 1 అనే బంకర్ ఒకప్పటి కోల్డ్ వార్ బంకర్. ఈ బంకర్ను $1.1 బిలియన్ ఖర్చుతో లగ్జరీ షెల్టర్గా మార్చారు. ఇందులో గోల్ఫ్ కోర్స్, హెలీప్యాడ్, అత్యాధునిక గాలిని శుద్ధి చేసే వ్యవస్థలున్నాయి. వీటి మీద కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఈ షెల్టర్స్ నిర్మాణం చేసే కొద్దీ పెద్ద పెద్ద సంస్థలు లొకేషన్ డేటాను లీక్ చేస్తున్నాయనే అనుమానం ఉంది. ఈ డూమ్స్డే భయంతోనే అమెరికాలో ఈ మధ్య కాస్ట్కో హోల్సేల్ కార్పొరేషన్ డూమ్స్డే మీల్స్ బకెట్స్ అమ్మకాలు పెంచింది. అమెరికాలో ప్రిపింగ్ అనే సంస్కృతి చాలా పాపులర్. అమెరికా ప్రజలు తమ ఇళ్లలో ఆహారం, నీరు, ఆయుధాలు సిద్ధంగా ఉంచుతారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమెరికా ప్రజల్లో ఈ డూమ్స్డే భయం ఎంతగా వ్యాపించి ఉందో. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ షెల్టర్స్ ఇప్పుడు అమెరికాలో అందరి కోసం అందుబాటులోకి రానున్నాయి. కారణం అణుయుద్ధం వస్తుంది అనే భయం. రీసెంట్గా అమెరికా నెవేడాలో ఉండే నా అమెరికన్ ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వచ్చిన డిస్కషన్లో ఈ బంకర్స్ విషయం గురించి మాట్లాడాం. వాళ్ళు కూడా బంకర్స్ని కట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వాళ్ళు చెప్పారు. ఎక్కువ శాతం మంది సిటీ నుండి దూరంగా బయటకు వెళ్ళి
అక్కడ బంకర్స్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని నాతో చెప్పారు. ఈ విషయాలన్నీ గ్రహిస్తున్నప్పుడు మనం ఈ ప్రపంచం నాశనం అయ్యే చివరి క్షణాల్లో ఉన్నామని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? వేరే ఏ దేశం అయినా అణుయుద్ధానికి భయపడి తప్పించుకునే మార్గాలు ఏర్పాటు చేసుకుంటే వాటి గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకప్పుడు ప్రపంచానికి పెద్ద దిక్కుగా ఉన్న దేశం ఇలా భయపడి సిద్ధమవుతుందంటే ఇది నిజంగా ఏదో గొప్ప విపత్తు రాబోతుంది అనడానికి సూచనగా కనబడుతుంది. ఈ యుద్ధ వాతావరణానికి భయపడుతుంది ఎవరో కాదు, బాగా పేరు ప్రఖ్యాతులు గల సంపన్నులు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశాలు. భూమి మీద ప్రజలు ఇలా భయపడి భూగర్భంలో దాక్కోవడం దేవుని రాకడ సమీపంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇలా ప్రజలు భయపడి దాక్కోవడానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహాత్యము నుండియు కొండ గుహలలోనూ బండ బీటలలోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ఈ వచనాలలో కొండ గుహలలో నేల బొరియలలో అనే పదాలు ఈ కాలంలోని పరిస్థితికి సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఈ అణుయుద్ధ భయం మనుషులని గజగజ వణికింపజేస్తుంది. ఎక్కడి నుండి ఏ దాడి జరుగుతుందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా మనిషి చాలా భయపడుతున్నాడు. ఈ భయం పుట్టిస్తుంది దేవుడే. ఈ భూమి మీద ఈ యుద్ధ వాతావరణం దేవుడు త్వరగా రాబోతున్నాడు అని చెప్పడానికి సూచనగా ఉంది. దేవుని ఉగ్రత ఒకప్పుడు అగ్నివర్షంగా సొదొమ గొమొర్రాల మీద పడింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు దేవుని ఉగ్రత అణుబాంబులు, మిసైళ్ల రూపంలో ఉంది. మనిషి ఏ టెక్నాలజీ చూసి అయితే గొప్పతనం, జ్ఞానం, డెవలప్మెంట్ అనుకుంటున్నాడో అది వ్యర్థమైనదని, క్షేమం లేనిదని మనిషి తెలుసుకోబోతున్నాడు. చివరికి ఈ మాటే ప్రతి మనిషి చెప్పబోతున్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాల గురించి ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో జీవిస్తున్నాం. ఈ భూమి మీద ధనవంతులంతా క్షేమంగా జీవించాలంటే అండర్ గ్రౌండ్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి కొండల కింద, బండల కింద నిర్మాణం చేస్తున్నవే. మనుషులు కొండలలో, బండలలో మేము సురక్షితంగా ఉండడానికి నివాసాలు కట్టమంటున్నారు. ఈ విషయాన్ని అపోస్తులుడైన యోహాన్ గారు రాస్తున్నారు. మా మీద పడి మమ్మల్ని కాపాడండని అడుగుతున్నారు అని చెప్పబడింది. ఇప్పుడు ఈ బంకర్స్, డూమ్స్డే షెల్టర్స్ చేస్తుంది అదే కదా. మనుషుల్ని కాపాడడానికి ఇవి వారికి నివాస గృహాలుగా మారుతున్నాయి. ఇప్పుడు మనుషులంతా అణుయుద్ధానికి భయపడి అండర్ గ్రౌండ్స్లోకి వెళ్తున్నారు. అమ్మో యుద్ధం వచ్చేస్తుంది, ప్రళయం వస్తుంది అని భయపడుతున్నారు. అది దేవుని ఉగ్రతా దినంగా అపోస్తులుడైన యోహాను గారికి కనబడింది. దేవుని ఉగ్రత ఇప్పుడు అణుబాంబుల రూపంలో దాగి ఉంది. ప్రపంచంలో ఉన్న ఈ అణుయుద్ధ భయం దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది అని చెప్తుంది. ఒకప్పుడు అణుబాంబు అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాల దగ్గర మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని దేశాలు అణుబాంబులను సిద్ధం చేసుకుంటున్నాయి. అణుబాంబు ఏం చేసిందో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. హిరోషిమా, నాగసాకి లాంటి నగరాలే నాశనం అయ్యాయి. అలాంటి నాశనం సృష్టించే అణుబాంబులు ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర వందల్లో ఉన్నాయి. ఇంకా ఉపయోగిస్తే ఆ నాశనం ఎలా ఉంటుందో తలంచడానికి భయంకరంగా ఉంది. చీమ కూడా కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి జీవిస్తున్నాడు. దేవుని ఉగ్రత సమయానికి మనుషులు ఎలా ఉంటారో దేవుడు 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు. ఇప్పుడు ఆ పరిస్థితిని మనం కల్లారా చూస్తున్నాం, ఇంకా చూడబోతున్నాం. ఒకవైపు దేవుడు ఈ లోకాన్ని ఆయన ఉగ్రతను కుమ్మరించడం కోసం సిద్ధం చేస్తున్నాడు. మరోపక్క దేవుని ప్రజలకు రక్షణకు సిద్ధపడండి, దేవుని రాకడ సమీపం అయింది, మెలకువ కలిగి జీవించండి అని హెచ్చరిస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. హెచ్చరిక చేయకుండా ఆయన లోకాన్ని శిక్షించడు. నోవాహు కాలంలో ప్రళయం వస్తుంది అని హెచ్చరించాడు. లోతును హెచ్చరించి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ప్రస్తుతం క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. సంఘాల మధ్య విభేదాలు, పాస్టర్ల మధ్య గొడవలు, వింత వింత బోధలు, వీటినే పట్టించుకుంటూ మనం దేవుడు చేస్తున్న హెచ్చరికలు మరిచిపోతున్నాం. కనీసం గమనించలేని స్థితిలో ఉండిపోతున్నాం.
జరుగుతున్న రాకడ సూచనలు గ్రహించడం లేదు. ఇప్పుడు అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నారు. అనేక మంది దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే ఇంకెంతో సమయం లేదు అని ప్రపంచ పరిస్థితి ద్వారా హెచ్చరిస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ మెలకువ కలిగి జీవించేవారు ఒక్కరున్నా దేవుడు వారికి కావలసిన సమాచారాన్ని అందిస్తాడు. అందుకోసం ఎంతో కొంత చిన్న పనిముట్లుగానైనా మమ్మల్ని వాడుకుంటున్నందుకు రాజుల రాజుగా యూదాగోత్రపు సింహంగా రానున్న దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామం మాత్రమే హెచ్చింపబడునుగాక. ఆమేన్. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.